ఫస్ట్ థింగ్ ఫస్ట్, నాకు హర్రర్ అనే జానరా కూడా ఇష్టం ఉండదు. యాక్చువల్గా హర్రర్ సినిమాలకి చాలా కాలం దూరంగా ఉన్నాను. బట్ అంటిల్ ఐ సా ఫిలిమ్స్ లైక్ ది ఓమెన్, రాజమౌళి గారు చెప్పిన తర్వాత నేను ఆ సినిమా చూశాను. సో అక్కడి నుండి నాకు హర్రర్ ఫిలిమ్స్ అంటే అన్నీ కాదు, రొటీన్ ఫార్ములిక్గా ఉండే హర్రర్ ఫిలిమ్స్ కాకుండా కొంత డిఫరెంట్గా ఉండే హర్రర్ ఫిలిమ్స్ ఇష్టపడడం స్టార్ట్ చేశాను. సో అలాంటి ఒక అండర్ రేటెడ్ కంజ్యూరింగ్ లాంటి ఫేమస్ సినిమాలు కాకుండా కొన్ని అండర్ రేటెడ్ హాలీవుడ్ హర్రర్ మూవీస్ ఈ హ్యాలోవిన్ స్పెషల్లో, ఈ 2025 హ్యాలోవిన్ స్పెషల్లో చెప్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద మూవీస్ లిస్ట్. ఫస్ట్ మనకి మూవీస్ అంటే ట్రిలజీస్ అంటే మనకి సూపర్ ట్రిలజీస్ ఉన్నాయి. మ్యాట్రిక్స్ ట్రిలజీ, ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ ట్రిలజీ, డాలర్స్ ట్రిలజీ, డార్క్ నైట్ ట్రిలజీ, ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రిలజీ. ఇలాంటి ట్రిలజీలు ఆ జానరాకి ఎలా ఒక స్పెషలో, నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిలజీ, హర్రర్ మూవీస్ ట్రిలజీ చాలా అండర్ రేటెడ్ అండ్ దే కాల్డ్ యాజ్ ద ఎక్స్ ట్రిలజీ. ఫస్ట్ ఫిలిం ఎక్స్, నెక్స్ట్ ఫిలిం పర్ల్ అండ్ నెక్స్ట్ ఫిలిం లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ది మ్యాక్సిన్. సో ఈ సినిమా ఏదో పెద్ద డీప్గా ఉంటుంది, అర్థం కాదు అట్లాంటివి ఏం లేకుండా సూపర్ థ్రిల్ ఇచ్చే సినిమా. మూడు సినిమాలు. టై వెస్ట్ అని ఆయన ఒక హాలీవుడ్ హర్రర్ మూవీస్కి ఒక సూపర్ ఫ్యాన్. ఆ ఫ్యాన్స్ మీకు కనపడిపోతుంది ఈ 3 సినిమాల్లో. ఆ ట్రిబ్యూట్ కనపడిపోతుంది. కొత్తగా ఉండవు బట్ స్టిల్ సూపర్గా ఉంటాయి. అండ్ మియా గోత్ లాంటి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టెరిఫిక్ యాక్టర్స్ పరిచయం అయింది ఈ సినిమాలు చూసాక. అండ్ వైలెన్స్ అట్ ఇట్ పీక్స్ ఉంటుంది, చూడండి, మిస్ అవద్దు. అండ్ నెక్స్ట్ మూవీ కొరియన్ మూవీ, అండర్ రేటెడ్ కొరియన్ మూవీ బిడెవిల్డ్. ఈ సినిమా కథ నేనేం చెప్పను, బట్ ఇట్స్ అబౌట్ ఎ లేడీ. ఇది నేను హర్రర్ మూవీ అని చెప్పను, బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్లాషర్ కైండ్ ఆఫ్ ఎ మూవీ. సో అది ఎలానో ఏంటో నేను చెప్పను. లైక్ సూపర్ డ్రామా ఉన్న స్టోరీ. ఒక మనిషి పెయిన్ పీక్స్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, సొసైటీ మీద పెయిన్, క్లాస్ మీద పెయిన్, అంతకుమించి నేను ఎక్కువ చెప్పను, చూడండి. అండ్ ది నెక్స్ట్ మూవీ ట్రిక్ అండ్ ట్రీట్. హ్యాలోవిన్ గురించి తెలిసిన వాళ్ళకి ట్రిక్ అండ్ ట్రీట్ అంటే ఏంటో తెలుసు. పిల్లలు వెళ్ళి ప్రతి ఇంటికి చాక్లెట్లు వెళ్ళి అడుగుతూ ఉంటారు. సో అలాంటి ఒక కంప్లీట్ ఆ నైట్, ఒక హ్యాలోవిన్ నైట్ జరిగిన స్టోరీ ఇది. మళ్ళీ ఇది ఒక యాంథాలజీ, అంటే 4 డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి అండ్ దే ఆర్ ఇంటర్లింక్డ్. అది ఎలానో చూడండి, సూపర్ థ్రిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఆ చిన్నపిల్లల స్టోరీ నాస్టాలజిక్ కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మూవీ ది ఫస్ట్ ఓమెన్. ది ఓమెన్ 1973 మూవీ. అది చూడండి, అది చూసాక ఇది చూడండి. చాలా రీసెంట్గా వచ్చిన సినిమా, చాలా అండర్ రేటెడ్ సినిమా. హాలీవుడ్ మూవీలో ఒక టెంప్లెట్ ఉంటుంది, ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ అవ్వచ్చు, అలాంటి ఒక టెంప్లెట్, గ్రూప్ ఆఫ్ పీపుల్ అడవికో వుడ్స్కో ఎక్కడికో వెళ్తారు. సో అక్కడ జరిగిన స్టోరీ ఏంటి, హ్యాలోవిన్ దగ్గర నుంచి మూవీ, హ్యాలోవిన్ కాదు, ద ఫ్రైడే ద 13th మూవీ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఆ ట్రెండ్ ఉంది ఆ జానరా. సో అలాంటి జానరాలో ది అండర్ రేటెడ్ మూవీ ఏంటంటే డాగ్ సోల్జర్స్. బ్రిటిష్ మూవీ ఇది. యాక్చువల్గా ఈ సినిమాలో ఏంటో గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ ఒక అడవిలో చిక్కుకుపోతారు, వేర్ వుల్స్ ఉంటాయి అడవిలో. సో అలాంటి ఎన్విరాన్మెంట్లో ఏం జరిగినాయి. సినిమా చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఏంటంటే ఒక సూపర్ థ్రిల్ ఇచ్చే సినిమా. హ్యావ్ ఎ ఫన్, జస్ట్ ఫ్రెండ్స్తో కూర్చొని ఒక సూపర్గా ఒక హ్యాలోవిన్ నైట్, ఒక చలి పుడుతూ ఒక రగ్ కప్పుకొని చూసే సినిమా. అండ్ నెక్స్ట్ మూవీ నన్ను హర్రర్ జానర్కి కొంచెం దగ్గరగా తీసుకెళ్ళిన మూవీ ది బాబాడుక్. అంటే భయం అనే ఫ్యాక్టరే కాదు, ఒక సూపర్ డ్రామా అండ్ ఆ ఎమోషన్ అండ్ ఒక క్యారెక్టర్లో ఉండే ఇన్నర్ పెయిన్. హర్రర్ అంటే ఏం లేదు, ఒక క్యారెక్టర్లో ఉన్న ఇన్నర్ పెయిన్, సైకలాజికల్. హర్రర్ ఈ సైకలాజికల్, రాజీవి గారు కూడా అదే చెప్తారు. సో అలాంటి ఒక మదర్ పెయినే ఇది బాబాడుక్ అనే సినిమా. చూడండి, సో మిస్ అవ్వద్దు. ఇట్స్ ఎ ప్యూర్ డ్రామా మిక్స్డ్ విత్ హర్రర్. అండ్ లాస్ట్ ఫిలిం ఇన్ దిస్ వీడియో ఏంటంటే చాలా పాపులర్ సినిమా, చాలామంది చూసేసే ఉంటారు. ఇది ఒక కొరియన్ సినిమా. అంటే చావు గాల్లో కదలాడుతుంది అంటారు కదా, అలానే ఈ సినిమా చావు గాల్లో కదలాడుతూ ఉంటుంది. టెరిఫిక్ రైటింగ్, టెరిఫిక్ అట్మాస్ఫియర్కే సగం పడిపోతాయి. సో ద మూవీ నేమ్ ఇస్ ది వెయిలింగ్. సో ఇలాంటి లిస్ట్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ ఇంకో వీడియో చేద్దాం. సో ఈ మూవీస్ మిస్ అవ్వద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.